అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూటమి నేతల మధ్య రాజకీయ విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాను ప్రశాంతంగా ఉందామనుకున్నా ఉండనివ్వడం లేదన్నారు కాపు రామచంద్రారెడ్డి. తన బంధువులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారన్నారు. దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళితే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనను గెలవొద్దు, తాను స్పందిస్తే తట్టుకోలేవంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కాపు రామచంద్రారెడ్డి. నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పటికీ కూడా కొన్ని శక్తులు మరి ప్రశాంతంగా ఉండనివ్వకుండా ప్రెస్కు రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. గుమ్మఘట్ట మండలంలో ఎర్రంపల్లి అని ఒక విలేజ్ ఉంది. అక్కడ నా బంధువులు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన మరుసటి రోజునే టీడీపీ కార్యకర్త వాళ్ళపైన దాడి చేశారు. అది రస్తా 1962లో భైరవంతిప్పకి ల్యాండ్ ఇచ్చారు. దానిపైన ఒక వ్యక్తి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది మాది అనే ఒక ధీమాతోటి అతను టీడీపీ కార్యకర్త ఇంటికి పోయి దాడి చేశారు. ఎప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన మరుసటి రోజే దాడి చేశారు. అతను రాయదుర్గం హాస్పిటల్కి పోతే స్కానింగ్ చేయాల్సి వస్తుంది, బళ్ళారికి వెళ్ళండి అని చెప్పారంట. అప్పుడు నేను బళ్ళారిలో ఉన్నా. అన్న ఇలా నీ వచ్చిపోయిన నెక్స్ట్ డేనే ఇట్లా దాడి జరిగింది మా పైన, ఇట్లా హాస్పిటల్కి వచ్చినాము అని అంటే హాస్పిటల్కి పోయి వచ్చిన అంతే. ఏదో ధర్మం తప్పినట్టు, వైసీపీ వాళ్ళని కలిసినట్టు, వైసీపీ వాళ్ళతో కుమ్మక్క అయినట్లు రకరకాలుగా వార్త అంతా కూడా. దీనికి అంతా కారణం ఏమంటే ముఖ్యంగా మా అక్కడ ఉండే టీడీపీ ముఖ్య నాయకుడు. నా బంధువులకి ఏమన్నా అయితే కూడా నేను వాళ్ళు వైసీపీలో నేను పోకూడదు. ఇప్పుడు కేసీనేని నాని, కేసీనేని చిన్ని వేరే పార్టీల్లో లేరా? వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కార్యక్రమాలు అంటే ఊరుకోరు పోరా? అంటే వీళ్ళు చెప్పేది ఏమంటే రాజకీయాలు అంటే ఎప్పుడు కత్తలు కట్టుకొని ఉండాల, బంధువుల పైన కూడా ద్వేషమే సాధించుకోవాలి. ఇదే నా చెప్పే రాజకీయం అనేది. నేనేదో వ్యాపారాలు చేసుకునేదానికి దీనికి అని చెప్పి ఏమున్నాయి నా వ్యాపారాలు? అక్రమంగా ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు తెలుస్తుంది కదా అధికారులకు ఏమైనా అక్రమం చేసి ఉంటే. నేను మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై అదే స్థాయిలో స్పందించారు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు. ఈ 2 ఏళ్ల కాలంలో తానెప్పుడు కాపు రామచంద్రారెడ్డి పేరు తీయలేదన్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే తనకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తనకు తాను పరిమితులు విధించుకున్నట్లుగా పేర్కొన్నారు. తాను సహనంతో సంయమనం పాటిస్తూ ఉన్నానని తెలిపారు. చేతకాక కాదు, శక్తి లేక కాదంటూ గట్టి రిప్లై ఇచ్చారు కాలువ శ్రీనివాసులు. నేను ఈ 1.5 సంవత్సరాల కాలంలో కాపు రామచంద్రారెడ్డి పేరు పెట్టి ఒక పల్లెత్తు మాట అనడం కానీ, లేకపోతే అతన్ని విమర్శించడం కానీ, అతనిపైన ఆరోపణలు చేయడం కానీ చేయలే. ఎందుకంటే పొత్తులో ఉన్నాం మనమందరం కూడా. పార్టీలు వేరైనా ఒక కూటమిగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలే. 2 సంవత్సరాలు నేను ఎక్కడా జోక్యం చేసుకోకూడదు జిల్లా రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ అని మొదటే నిర్ణయించాను. నా మీద అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. దానికి ఏమి కారణాలో తెలియదు. కానీ పదే ఇప్పటికో 3-4 సార్లు నా మీద అనవసరమైన నిందారోపణలు, తప్పుడు మాటలు మాట్లాడుతూ విషప్రచారం చేస్తూ ఉన్నాను. మిత్రపక్షంలో ఉండే శాసనసభ్యుడి పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. నేను సహనంతో ఉన్నా, సంయమనం పాటిస్తున్నా. చేత కాక కాదు, చేవ చచ్చి కాదు, శక్తి లేక కూడా కాదు. కానీ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ నా అంతకు నేను స్వీయ ఆంక్షలు విధించుకొని బతుకుతా ఉన్నా.